ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న, ఇది చాలాసార్లు చెప్పిన. చిన్న చిన్న పాప మీద అత్యాచారం జరిగితే అప్పుడు చిన్నపిల్లలు భగవంతునితో సమానం అంటారు కదా. మరి అంత చిన్నపిల్ల మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు ఆ భగవంతుడు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేటటువంటి ఒక ప్రశ్న నాకు నేను వేసుకొని నేను అప్పుడు దేవుణ్ణి అడిగిన, పేరు మారంగానే అది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజారాజన్నా, మాయ తలిందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా, నీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నాని మిమ్ము నోరార పిలిచిన సెల్లెళ్ళ నోళ్ళల్ల మన్ను గొట్టి పూజలందుకుంటీరి, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఆ పసివాడి కష్టాలు చూడలేక పెద్ద స్తంభము నుండి ఊడి పడ్డావంట, హిరణ్య కశపుని ఈపు ఈరగొట్టి గోటితో పేగులు పెకలించినావంట, బద్దలు కొట్టవేమిరా స్తంభం, ఏమిరా ఇంత పాపం, చిన్నారి చేసేమి నేరం, ఎందుకురా మాకింత శాపం, కొత్త గుడిని సూసుక మురిసేవో, నీ కొత్త గుడిని సూసుక మురిసేవో, బండారాలల్లో బందీవైనావో, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా అని పాట నేను రాసి మ్యూజిక్ చేస్తే దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద స్థాయి లోపల ప్రజల లోపలికి అది వెళ్ళిపోయింది. అట్లా ఇప్పుడు మీ భావజాలానికి వస్తే అసలు మీ భావజాలం ఏంటి? ప్రజాస్వామిక భావజాలం, న్యాయం కావాలి. ఇక్కడ ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, వివక్షకు గురవుతున్నారో, ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి. అదొక్కటే భావజాలం. అంటే ఏ భావజాలమైనప్పటికీ కూడా 10 మంది అనుసరించారు కాబట్టి పుట్టింది, కానీ ఒక వ్యక్తి ఆ భావజాలాన్ని తయారు చేయలే, తను ఆలోచించిండు. ఒక వ్యక్తి ఆలోచిస్తే ఆ ఆలోచనను 10 మంది అనుసరించి అదొక ఇజంగా, ఒక భావజాలంగా తర్వాత పరిణమించి ఉండొచ్చు. సరే, ఏది ఏ రకంగా అయినా ఇదే కరెక్ట్, ఈ వేనే కరెక్ట్, ఈ వేనే కరెక్ట్ అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. కాకపోతే నాకు అంబేద్కర్ ఎంత ఇష్టమో నాకు కమ్యూనిజము అంత ఇష్టం. మీ పాటలో కనిపిస్తూ ఉంది ఆ నక్సల్ భావం కనిపిస్తూ ఉంది, ఆ ఆవేదన కనిపిస్తూ ఉంది. అందుకని మిమ్మల్ని నక్సల్ భావజాలి అని కూడా అంటా ఉన్నారు. అనుకోనివ్వండి అన్న, ఇప్పుడు ఒకళ్ళు అన్నంత మాత్రాన మనం నక్సల్ భావజాలానికి నాకు ఇష్టం ఉంది డెఫినెట్గా ఉంటుంది కదా. అరే, మనం వచ్చినటువంటి నేపథ్యం ఇది, ప్రజా ఉద్యమాలు చాలా గొప్పగా జరిగినటువంటి ఈ నేల మీద పుట్టిన తర్వాత ఇష్టం ఉండకేముంటుంది, డెఫినెట్గా ఇష్టం ఉంటుంది. ఒక సానుభూతి అనేది తప్పకుండా ఉంటుంది అన్న. ఎందుకుండదు? ఇప్పుడు అది ఏమైనా తప్ప అని చెప్పండి, ఎక్కడ పుట్టిందో దాని మూలాలు అవసరం లేదా? వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్రవాదులు లెక్క ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నా ప్రజల మధ్యలో బాంబులు పెట్టిరా? మొన్న ఢిల్లీ లెక్క బాంబ్ బ్లాస్ట్ చేసిరా? లేకపోతే ముస్లింల మీద కోపంతో మాలేగావ్ రైల్వేల బాంబు పెట్టి అమాయకులను చంపేసిర్రా? ఇట్లా కాదు కదా. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేయడం కాదు, నాకు వాళ్ళు చేసిన ప్రజల కోసం పోరాటం. సిద్ధాంతాల విషయం పక్కన పెడదాం కొద్దిసేపు. వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు రాసుకున్నటువంటి సిద్ధాంతాలను నియమాలకు అనుసరిస్తున్నారా అనేది విషయాలు పక్క పెడదాం. సిద్ధాంతం కోసం పనిచేసిందనే భావన ప్రజల లోపలికి తీసుకుపోవడం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ వర్గాల కోసం పనిచేస్తున్నారు? సరే, వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, తప్పు కావచ్చు, అది చట్ట ప్రకారం తప్పు, నేరమే అనుకుందాం. ఆయుధం ఈరోజు ఎవరి చేతుల్లో లోపట్టున్నది? ఆయుధం ఈరోజు రాజ్యం చేతిలో పట్టున్నది. సరే, శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేతిలోపట ఆయుధం ఉంది, అక్కడి వరకు ఒప్పుకుందాం. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోపట ఆయుధం ఎందుకున్నది? సినిమా యాక్టర్ల దగ్గర ఆయుధాలు ఎందుకు? గన్స్ ఎందుకు? భూస్వాముల దగ్గర గన్స్ ఎందుకు? చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో వెపన్స్ ఎందుకుంటాయి? ఇది కాదా? ఇది తప్పు కాదా? ఈ వెపన్స్ ఎట్లున్నాయన్న అక్కడ? వాళ్ళకి ఎందుకు లైసెన్స్ ఉన్నాయి? లైసెన్స్డ్ గన్స్ అందరికీ ఇవ్వండి. ముఖ్యంగా దళిత బిడ్డలకు ఇవ్వండి. ఫస్ట్ దళిత వర్గాలకు, ఎవరైతే వివక్షను, అంటరానితనాన్ని నేటికి చాలా పచ్చిగా తీవ్రంగా ఎదుర్కొనేటటువంటి వర్గాల ప్రజలకు ఆయుధాలు ఇవ్వండి. వాళ్ళకి కావాలి. చూస్తున్నాం కదా, మొన్న సల్లూరు మహేష్ దగ్గర నుంచి అంతకుముందు మిర్యాల కూడా ప్రణయ్ హత్య కేసు కావచ్చు, మాల బంటి కావచ్చు, ప్రతి ఒక్కటి కులోన్మాద హత్యలే కదన్నా. పరువు హత్యలని మాట్లాడద్దు మనం, కులోన్మాద హత్యలు జరిగినాయి కదా. ఆ హత్యలు జరగకుండా అట్లా కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకుంటే, ఏ వర్గాల ప్రజలు ఏ వర్గాలని పెళ్లి చేసుకున్నా, కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఆడపిల్లల మీద దాడి చేస్తున్నారు సొంత పేరెంట్సే, మగపిల్లల మీద దాడి చేస్తున్నారు కదా.
ఇద్దరి మీద దాడి చేస్తున్నారు కదా. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఈ కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి ఆ వర్గాల ప్రజలకు ఆయుధాలు కావాలి. ఇట్లాంటి నేపథ్యం నుంచి పుట్టినటువంటిదే నక్సలిజం. అక్కడ భూమి కోసం జరిగింది. ఒక ల్యాండ్ లార్డ్ అణచివేత ప్రజల మీద ప్రయోగించినప్పుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు పుట్టినటువంటి ఉద్యమం ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఒక స్ఫూర్తిని రగిలించింది. ఎన్నో భూ పోరాటాలకు అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనగా, ఒక సందర్భంగా మారింది. అక్కడి నుంచి ఆ రకంగా వాళ్ళ ఆయుధాలు పట్టుకొని ఎవరిని కడుపు కాలితే వాడు ఆయుధం పట్టుకున్నాడు అన్న. తెలంగాణ లోపల పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా అని పాటలు పాడుకున్నామన్న. కరువు ప్రాంతంగా ఉండేటటువంటి తెలంగాణ ఒకప్పుడు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని వాన కోసం ఏడిచినాం, నీళ్ళ కోసం ఏడ్చినాము, ప్రకృతి కోసం ఏడ్చినాము, కరువు కోసం. కరువు అక్కంచలే. మా కరీంనగర్ జిల్లాలో 2009 ఒక్కసారి నేను పేపర్ చదివితే కరువుతోటి అల్లలాడుతున్నటువంటి ముత్తారం అని చెప్పి ఒక హెడ్డింగ్ తోటి నేను చదివాను. గట్లాంటి నేపథ్యాల నుంచి వచ్చినాం. ఎంత చదువుకుందామంటే చదువు చక్కగా దొరకది, చదువుకున్నోనికి ఉద్యోగం దొరకది. ఎంతమంది గల్ఫ్ వేయరు, భీమెండ్ వేయరు, బొంబాయి వేయరు, వలస బతుకులే కదా నా తెలంగాణ మొత్తం. మహబూబ్ నగర్ పోయి అక్కడ ఎవరిని గోకినా మీద పడేడతారు. గసంటి బతుకులు అయినాయి కదా తెలంగాణ లోపల. మరి అసొంటి సందర్భం లోపల దీనికి కారణం ఎవడు అని చెప్పి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు వీళ్ళందరూ ఆలోచించినప్పుడు వాళ్ళ కనబడ్డది రాజ్యం. ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అనుకున్నారు. ఆ నక్సల్బరీ స్ఫూర్తి నుంచి అప్పుడు తెలంగాణ లోపల ఇక్కడ తెలంగాణ కోసం నక్సలైట్ పోరాటం కూడా జరిగింది. రైట్. సో ఇది భావజాలం. ప్రతిదానికి కూడా మూలం వెతకాలి, మూలం చరిత్ర. డెఫినెట్గా మనం చూసుకున్నట్లయితే మీరు హిడ్మా గారి తల్లి పైన కూడా ఒక పాట పాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొన్న నేను ఒక మీ ప్రోగ్రామ్ చూస్తే ఏదైతే ఓయూ శ్రీకాంత్ వాళ్ళ తల్లి సంతాప సభలో కూడా మీరు ఆ పాటను పాడి వినిపించిన దృశ్యాలు కనిపిస్తాను. ఎందుకు అనిపించింది హిడ్మా గారి తల్లి పైన పాట పాడాలనిపించింది? హిడ్మా తల్లి మీద పాట అంటే, హిడ్మా విషయం గురించి మనం అనేక సందర్భాలలో మీడియా లోపల వినున్నాం. ఆయన ఒక గొప్ప చాలా వైవిధ్యమైనటువంటి ఆలోచనలు, చాలా నేర్పరి, చాలా మంచి నిపుణుడు, యాక్షన్ టీం లోపల గొప్పగా పనిచేస్తాడు అనేది చాలా అవన్నీ కూడా వింటూ ఉంటాం కదా, వస్తూ ఉంటాయి. విన్నప్పుడు మీడియాలో ఎక్కువనే వస్తాయి. ఆ మీడియాలో వచ్చినప్పుడు వినున్నప్పుడు రైట్, ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపేటటువంటి క్రమంలో ఇట్లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఇతను ప్రజాక్షేత్రం లోపల ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రం లోపల ఉంటే ఇంకా బాగుండేది కదా అనేది ఒక ఆలోచన తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన నేపథ్యము, ఆయన తల్లి గురించి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు దోపిడీదారుల యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు గడిపేటటువంటి విలాసవంతమైనటువంటి జీవితాల్ని మనం చూస్తున్నాం. కానీ ప్రజలకు దేశవ్యాప్తంగా హిడ్మా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక వ్యక్తి యొక్క తల్లి వాళ్ళు నిజంగా దోపిడీదారులు అయితే బట్టలతోటి, చెద్దరితోటి డోర్ లెక్క అలా పాపం ఇట్లా సొరగొడుతుంది ఆ అమ్మ. ఆ గుడిసెకు ఏం రాకుండా, పురుగు పూసి లోపలికి రాకుండా ఇట్లా ఆమె కట్టుకోవడానికి కూడా సరైనటువంటి బట్టలు లేవు. అంత పేదరికం ఉన్నటువంటి ఆ తల్లి ఆ శివంగి లెక్క ఆమె కొడుకు శవం ముంగట నడుస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, ఆమె గుండెల బాధ ఉన్నది, తలకాయ కొట్టుకుంటాంది, ఎందుకు ఇది అంతా అని అనుకుంటాంది. కాకపోతే ఆమెకు దగ్గర 80 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు, తల్లి వయసు అంత పెద్దది. అయినా కూడా ఆమె గుండె లోపల బాధ ఉన్నది కానీ కళ్ళకి వెళ్ళి రాకుండా ఇట్లా శివంగి లెక్క ఆత్మస్థైర్యంతో, ఒక ధైర్యంతో ఆమె నడుచుకుంటా పోతా అంటే, కుందేలు కూడా వేట కుక్కలైన సామెత తింటాం కదా, ఆ రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించింది కదా ఆ తల్లి. అట్లా ఆమెను చూసి అక్కడ పుట్టింది పాట. నేను రాసింది హిడ్మా కోసం కాదు, ఆమె తల్లిని చూసి రాసిన. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు, ఆ వీరయోధుని గన్నా అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము దిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసేనంది పుట్టినాడు,
దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి మురిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు. నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు.